ఇంకా 48 గంటల్లోనే మకర రాశి వారికి ఊహించని మార్పులు. ఈ 2 శుభవార్తలు తప్పకుండా వింటారు. జూన్ నెల పూర్తి అయ్యేలోపు జరగబోయేది ఇదే. ఇంకా 48 గంటల్లోనే మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో మీరు వినబోయే శుభవార్తలు అనేవి ఏ విధంగా ఉంటాయి, మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, మనం పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి చింకమొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపట్టినట్లయితే దానిని విడిచిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టు పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టారు. జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది అని అర్థం. ఈ మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం కూడా ఈ రాశిలోనిదే. మరొక 48 గంటల్లోని మకర రాశి వారు ఈ 2 శుభవార్తలు తప్పకుండా వింటారు. మీ జీవితం ఇక 3 పువ్వులు 6 కాయలుగా సాగబోతూ ఉందండి. ప్రారంభించిన పనులలో పెద్దల సలహాలు మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఇంకా మేలు. మంచి శుభకాలం ఉంటుంది. మీ రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. విశేషమైన కృషితో అనుకున్నది సాధిస్తారు. ఊహించని దానికన్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో తోటి వారిని కలుపుకునిపోతే ఇబ్బందులు తరిచేరవు. వ్యాపారంలో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా అనుకూలమైన కాలమనే చెప్పాలి. గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు. శుభయోగం శుభప్రదం. ఈ రాశి వారికి ఈ సమయంలో గృహయోగం కలిగే సూచనలు ఉన్నాయండి. గృహయోగం శుభప్రదంగా కూడా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. పంచమంలో రవి సంచారం అనుకూలంగా లేదు. సూర్య ధ్యానం ఉత్తమ ఫలితాలను అయితే మీకు ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అస్సలు లేదండి. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కలగబోయే పెను మార్పులు ఏమిటి, అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఈ సమయంలో ఉన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశికి చెందినటువంటి వారికి అనుకూలత అనేది ఈ సమయంలో బాగానే కనిపిస్తూ ఉంది. జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా ఈ నెల మీకు కొంచెం సాధారణ సమయంగా ఉంటుంది. మీకు మొదటి 2 వారాల్లో కూడా ఇది కొంచెం కఠినమైన సమయంగా ఉన్నప్పటికీ ఈ సమయంలో మీకు చాలా సానుకూలంగా కనపడుతుంది. ఉన్నతాధికారులతో ఉన్నటువంటి సమస్యలు తగ్గుతాయి. మీకు మంచి సమయం ఉంటుంది. ఉద్యోగంలో మరియు సంపాదనలో కూడా ఆకస్మిక సానుకూల మార్పులు కలుగుతాయి. మీ సహోద్యోగుల నుండి మీకు మెరుగైన మద్దతు కూడా ఉంటుంది. మరియు ఈ నెలలో కెరియర్లో ఎదుగుదల లేదా ప్రమోషన్ కూడా కలుగుతుంది. అయితే ఉద్యోగంలో అభివృద్ధితో పాటు చేసే పనులు కూడా కొంతమేరకు ఫలిస్తాయి. పని ఒత్తిడి కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితం దక్కుతుంది. కుటుంబ పరంగా మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి సమయాన్ని ఆస్వాదిస్తారు. మీ పిల్లలలో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. అందుచేత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. వేసవి వేడి కారణంగా ఇది కలగవచ్చు. మీ జీవిత భాగస్వామి వారి యొక్క రంగంలో విజయాన్ని సాధించగలుగుతారు. ఇది మీకు గర్వంగా కూడా అనిపిస్తుంది. ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు ఆవేశాన్ని కానీ కోపాన్ని కానీ అదుపులో ఉంచుకోవడం ఎంతైనా సరే మీకు మేలు. మీ ఆలోచనలకు వ్యతిరేకమైనటువంటి సంఘటనలు లేదా మీరు చేద్దాం అనుకున్నటువంటి చెయ్యలేని పనులలో ఆటంకాలు కూడా ఏర్పడి మీరు ఆవేశానికి లోనయ్యే అవకాశాలు కలిగి ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఓపికగా ఉండడం చాలా మంచిది. వ్యాపారవేత్తలకు 3వ వారం నుండి కూడా చాలా మంచి సమయం కనిపిస్తోంది. మొదటి 2 వారాలు మీరు సాధారణ వ్యాపారం మరియు సంపాదనను కలిగి ఉన్నా సరే తర్వాత వారికి అమ్మకాలు మరియు సంపాదనలో మెరుగైన పెరుగుదలను మీరు చూస్తారు. కొత్త వెంచర్లు ప్రారంభించాలని అనుకునేవారు 2వ వారం తర్వాత చేయడం మీకు మేలు కలుగుతుంది. చూస్తారు కదా, ఈ మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్న పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి
వీరు అందరినీ కూడా సమానంగా ప్రేమ భావంతో వీరు చూస్తారు. ద్వేషించేవారిని ప్రేమించేవారిని కూడా సమానంగా చూస్తారు కనుక వీరి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మాత్రం మార్చుకోరు. ఈ రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానం అధికంగా ఉండును. సంతానము వీరి అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా వీరు సాధిస్తారు. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము కూడా అధికంగా కనిపిస్తున్నాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారే వీరు ఉంటారు. రచనా వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము కూడా వీరికి విశేషంగా కలుగుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి స్త్రీల వలన చాలా అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు. చాలామందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గము కంటే బయట వారి సహాయం కూడా వీరికి అధికంగా అందుతుంది. మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని వీరు చేసే మనస్తత్వాన్ని కలిగిన వారుగా ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాశులు వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా వీరు ముగిస్తారు. ఈ రాశివారు చేయాల్సిన కొన్ని జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ మకర రాశి వారికి శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన మకర రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశికి చెందిన వారికి నలుపు, నీలము మరియు ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగుల వస్త్రాలు ధరిస్తే వీరికి శుభం కలుగును. అంతేకాదు వీరు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ఈ రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతకరీత్యా గ్రహ ప్రభావం, శని గ్రహ ప్రభావం వీరికి ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. చూశారు కదండి, ఈ మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.